భవాన్యాష్టకం 4వ శ్లోకం. न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि माता गतिस्त्वं त्वमेका भवानी. ప్రతిపదార్థం. న జానామి నాకు తెలియదు. పుణ్యం శాస్త్రోక్తమైన పుణ్యకార్యాలు చేయడం. తీర్థం పవిత్ర నదులలో స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు. ముక్తిం సంసార బంధాల నుండి విముక్తి అంటే మోక్షం. లయం పరమాత్మలో ఐక్యమైపోయే స్థితి. కదాచిత్ ఎప్పుడూ అంటే ఏమాత్రం. భక్తిం పరమాత్మపై ఉండవలసిన అనన్యమైన భక్తి. వ్రతం వాపి నోములు లేదా వ్రతాలు ఆచరించడం. మాతా ఓ తల్లి, గతిహిత్వం నీవే నా దిక్కు. త్వమేకా భవానీ ఓ భవానీ, నువ్వు ఒక్కదానివే నా ఆధారం. తాత్పర్యం. అమ్మా, పుణ్యమంటే ఏమిటో నాకు తెలియదు. పుణ్యక్షేత్రాల సందర్శనం అంటే తీర్థయాత్రలు అంటే ఏమిటో తెలియదు. మోక్షమంటే ఏమిటో, లయమంటే ఏమిటో నాకు ఏ రోజూ తెలియదు. ఓ తల్లి, నీపై భక్తిని ఎలా ప్రకటించాలో, వ్రతాలను ఎలా ఆచరించాలో కూడా నాకు తెలియదు. నాకు తెలిసినదల్లా నీవు ఒక్కదానివే నా గతి అని మాత్రమే. వ్యాఖ్యానం. సాధారణంగా మోక్షం పొందాలంటే పుణ్యం చెయ్యాలని, తీర్థయాత్రలు చెయ్యాలని లేదా కఠినమైన వ్రతాలు ఆచరించాలని అనుకుంటారు. కాని ఇక్కడ భక్తుడు శరణాగతి మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. నాకు ఏమీ తెలియదు, నేను అల్పుడిని అని అహంకారాన్ని పూర్తిగా పక్కనపెట్టి చిన్న బిడ్డ తన తల్లిని నమ్ముకున్నట్టుగా అమ్మవారిని నమ్ముకుంటున్నాడు.